హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. మనకి ఇక్కడ 2 రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అంటూ మనకు ఒక పేపర్ స్టేట్మెంట్ రావడం అనేది జరిగింది. ఇక దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా త్వరలోనే విడుదల చేయనున్నారు. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని బీఈడి, డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులకు మరో శుభవార్త. త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహించేందుకు సన్నద్ధమవుతుంది. ఈ మేరకు విద్యాశాఖ మార్గదర్శకాలు అనేది జారీ చేసింది. కాగా 2023 కాలంలో మనకు డిఈడి, బీఈడి పూర్తి చేసిన వారికి కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్ అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో టెట్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. నిజానికి రాష్ట్రంలో చివరిసారిగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ అనేది జారీ చేశారు. అప్పుడు 4.50 లక్షల మంది దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే దాదాపు 2 లక్షల మంది అర్హత సాధించారు. ఈసారి సుమారు 5 లక్షల మంది టెట్కు హాజరు కావచ్చని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్ నిర్వహణకు అనుగుణంగా మార్గదర్శకాలను విడుదల చేసిన పాఠశాల విద్యాశాఖ 1-2 రోజుల్లో పూర్తి వివరాలతో టెట్ నోటిఫికేషన్ మనకు విడుదల చేయనుంది. ఇక టెట్ నిబంధనలలో మనకు కొన్ని సడలింపులు అనేది కూడా చేయడం జరిగింది. ఇక టెట్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్న పాఠశాల విద్యాశాఖ అభ్యర్థులు మేలు చేసేలా నిబంధనలను సడలించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు దివ్యాంగులకు టెట్ పేపర్ 2 రాసేందుకు డిగ్రీలో 50% మార్కులు తప్పనిసరన్న నిబంధనను ఉండేది. దాన్ని సవరించి ఏపీ టెట్ 2024 నోటిఫికేషన్ను ఆ మార్కులు 40% తగ్గించింది. ఇతర వర్గాలకు మాత్రం గ్రాడ్యుయేషన్లో 50% మార్కులు తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు టెట్ రాసేందుకు అవకాశం ఉంది. అలాగే 1 నుంచి 5వ తరగతి బోధనకు ఉద్దేశించిన పేపర్ 1 రాసే అభ్యర్థులు మనకు ఏదైతే ఇంటర్మీడియట్లో 50% మార్కులు, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో 2 ఏళ్ల డిప్లొమా లేదా 50% మార్కులతో ఇంటర్మీడియట్, సీనియర్ సెకండ్ ఇయర్తో పాటు 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ డిగ్రీ ఉండాలి. దీంతోపాటు కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్తో పాటు 2 ఏళ్ల డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయాలి. లేదా డిగ్రీ తర్వాత 2 ఏళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు టెట్ పేపర్ 1 రాసేందుకు అర్హులుగా పేర్కొన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగులకు 5% మార్కులు సడలింపించినట్లు పాఠశాల విద్యా కమిషన్ శాఖ అనేది మనకు పేర్కొనడం జరిగింది. కాబట్టి మనకు 2 రోజుల్లో ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం అనేది మనకు కనిపిస్తుంది. అదేవిధంగా మనకు టెట్ పేపర్ 1కి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వారి అర్హతలను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు అర్హతలు సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1 నుంచి 5వ తరగతి బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి నిర్వహించే టెట్ పేపర్ 1, పేపర్ 2కు 2 ఏళ్ల డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిఎల్ఈడి 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎల్ఈడి చేసిన వారి అర్హులని పేర్కొంది. ఓసీలకు ఇంటర్మీడియట్ తత్సమాన విద్యా అర్హతలో 50% మార్కులు ఉండాలని నిబంధన పెట్టింది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు 5% మినహాయింపు ఇచ్చి 45% మార్కులు ఉండాలని పేర్కొంది. ఎస్జిటి పోస్టులు బీఈడి చేసిన వారు అర్హులేనంటూ జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి 2018లో ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు రద్దు చేసినందువలన ఈ సవరణ ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. టెట్ నిర్వహణ వ్యయాన్ని అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజులు భరించాల్సి సూచించింది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2022లో ఒకసారి టెట్ నిర్వహించింది. గతంలో ఏడాదికి 2 సార్లు టెట్ నిర్వహించాలని నిబంధన ఉండగా ఒకసారి నిర్వహించాలని 2021లో జగన్ సర్కార్ దాన్ని సవరించింది. 2వ పేపర్ అర్హతలో మనకు మినహాయింపు. టెట్ పేపర్కు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీ అర్హత మార్కులు 40% తగ్గించింది. ఒకసారికి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గతంలో మనకు టెట్ రాసేందుకు అర్హత మార్కులు 40% కాగా దీన్ని 5% తగ్గించింది. డిగ్రీలో 40% మార్కులు బీఈడి చేసేందుకు అనుమతిస్తున్నారు. కానీ టెట్ రాసేందుకు 40% ఉండాలి నిబంధనలు గతంలో పెట్టారు. దీనిపైన పేరు రావడంతో ఎప్పటికప్పుడు దీనిని మనకు మినహాయించడం అనేది జరిగింది.